కొండవీడు కోట సాక్షిగా ఓ ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో పాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యు ఒడికి చేరుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ప్రేమికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరు స్వర్ణభారతి నగర్కు చెందిన రసిక మణికంఠరాజు కలెక్టరేట్ సమీపంలో అంకమ్మ నగర్కు చెందిన యువతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట మరొక యువకుడితో వివాహాన్ని జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠరాజును మరవలేని ఆ యువతి భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చావు బతుకుల మధ్య పోరాడుతూ మణికంఠరాజు బుధవారం రాత్రి చనిపోగా యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.